ఇక రేవంత్ రెడ్డి ఏం చేసిండు తెలుసా? కేరళ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసేది, డిసైడ్ చేసేది ఢిల్లీ అధిష్టానం. కేరళలో మంత్రివర్గాన్ని డిసైడ్ చేసేది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం ఒక మీటింగ్ పెట్టుకుంటారు, ఏఐసిసి మీటింగ్. ఆ మీటింగ్లో మరి ఎవరికి ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవి, కేసీ వేణుగోపాల్కి ఇవ్వాలా, వేరే వాళ్ళకి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలనేది పూర్తి స్థాయిలో డిసిషన్ తీసుకుంటారు. ఆ డిసిషన్ తీసుకునేటటువంటి మీటింగ్లో రేవంత్ రెడ్డి కూడా పాల్గొనాలని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు. అసలు రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే, ఇప్పుడు మన తెలంగాణ యాసలో భాషలో ఒక సామెత ఉంటుంది, ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాదే అని అంటారు చూసిరా. రేవంత్ అన్న కూడా గట్లనే ఏదో రేవంత్ రెడ్డిని కేరళ ఎన్నికల ప్రచారానికి తీసుకోపోతే, రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన తర్వాత, కేరళలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రేవంత్ అన్న ఏం చెప్తాడు, నేను చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నేను చేయబట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది, నేను ప్రచారం చేస్తే అక్కడ మొత్తం గెలిచిరని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు వచ్చిండు. సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రచారం చేసేటటువంటి నియోజకవర్గాలు మొత్తంలో 2 నియోజకవర్గాలు గెలిచినాయట, జస్ట్ 2. రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాలలో కేరళలో ప్రచారం చేసిండు, కేవలం 2 నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన కాడ ఎమ్మెల్యేలు గెలిచిరు. ఇక రేవంత్ అని ఏమంటే, నేను చేయబట్టే కాంగ్రెస్ వచ్చింది కేరళలో, నేను చేయబట్టే గెలిచిందని చెప్పి డబ్బాలు కొట్టుకున్నాడు. సీన్ కట్ చేస్తే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నేను చేయబట్టే అంటున్నాడట. సరే నేను చేయబట్టే అని ఆయన క్రెడిట్ మొత్తం కొట్టేస్తుండు కదా, చూద్దాం తీ అని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ కలవని కూడా కలవలే, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యలే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కేసీ వేణుగోపాల్ని కలిసిండు. ఇక ఆఖరికి కేసీ వేణుగోపాల్ని కలిసి వేణుగోపాల్తో ఏం చెప్తారట, సార్ ముఖ్యమంత్రి అయ్యేది మీరే అవుతారు ఎట్టి పరిస్థితుల్లో, కేరళ సీఎం మీరే, కంగ్రాచులేషన్ అని చెప్పి వేణుగోపాల్ కంగ్రాచులేషన్ చెప్పి రేవంత్ రెడ్డి తెలంగాణకు వస్తాడు. రేవంత్ రెడ్డి సీన్ కట్ చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసిరు. రేవంత్ రెడ్డి వాస్తవానికి కేసీ వేణుగోపాల్కే ముఖ్యమంత్రి పదవి రావాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసిండు, కానీ ఢిల్లీ అధిష్టానం ఎక్కడ కూడా కేసీ వేణుగోపాల్కి ఇయ్యలే.